రేవతికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కట్నం గురించి వాళ్ళేం పెద్దగా అడగలేదు. అయినా కూడా మన తాహతుకు తగ్గట్టుగా మనం చేయగలిగేది చెయ్యాలి. నువ్వే అన్నీ చూసుకోవాలి. ఇల్లు తాకట్టు పెట్టైనా సరే ఆమె పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలి. అంతా నీ చేతుల మీదుగానే జరగాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావురా? నాకేం అర్థం కావట్లేదురా. పెద్ద చెల్లెలు పెళ్లి ఈ ఇంటిని తాకట్టు పెట్టే చేశానురా. అది తెలియని మా నాన్నగారు ఇప్పుడు ఈ ఇంటిని తాకట్టు పెట్టాలంటున్నారు. ఇదివరకే నేను తీసుకున్న అప్పులని చక్రవడ్డీలై కూర్చున్నాయి. ఇక నేను ఈ విషయాలు దాచలేనురా. వెంటనే మా నాన్నగారితో చెప్పేస్తాను. తొండమునే కదంతము దోరదోరపు బొజ్జయున్ పొందుగ గుజురూపము కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడి పార్వతీ తనయా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన నమస్కారం అండి. నమస్కారం. పల్లవరాజు గారు అబ్బాయి చిన్నరాజావు కదా, కూర్చోండి. వదిలేండి, పర్వాలేదు. వివరాలన్నీ విన్నాను. ఎందుకు దిగులు పడతారు? ఇంట్లో వచ్చిన కష్టాలకి నగలు తాకట్టు పెట్టడం తప్పే లేదు. అది సరేగాని ఎంత అవసరం ఉంటుంది? అది ఒక 3.5 లక్షలు అవసరం. నగలు డబ్బే మనిషిని మనిషిగా చూపిస్తుంది. ధనమేరా అన్నిటికీ మూలం అన్నారు పెద్దలు. ఈ నగల కోసం డబ్బిస్తున్నాను అనుకోవద్దు. నగలు నా దగ్గరుంటేనే తిరిగి డబ్బు ఇవ్వాలనేది జ్ఞాపకం వస్తుంది. ఈ నగలు మీరు మీ నాన్నగారు తప్పకుండా విడిపిస్తారనే నమ్మకం నాకుంది. ఏంటి చెప్తున్నాపడానికి ఏదైనా కొత్త ఐడియా కనిపెట్టావా? నీ వల్ల అవుతా చెప్పు, మేము వేలం అయిపోతున్నాం. వేలం పాట మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళమని చెప్పు. మీరు ఎవరైనా మమ్మల్ని అడ్డుకోవాలని చూసారో మేము పోలీసులు తీసుకురావాల్సి ఉంటుంది. వద్దు సార్, అవసరం లేదు. మీరు అనవసరంగా మా ఇంట్లోకి రావాలని ప్రయత్నించకండి. ఈ చిన్నరాజు ఉన్నంత వరకు మా కుటుంబం రోడ్డు మీద పడాల్సిన అవసరమే రాదు. కట్టాల్సిందంతా బ్యాంకులో వడ్డీతో సహా కట్టాను. ఇదిగో రెసిప్ట్. అది నిజమైన బ్యాంక్ రెసిప్టే, డూప్లికేట్ కాదు. రాఘవేంద్ర కూతురు పడిపోయిందేంటి? రాఘవేంద్ర కబరం పని. అమ్మా అమ్మా, నా బంగారు తల్లి ఏమైందమ్మా? మిస్టర్ రాఘవేంద్ర, నాతో రండి. తిరుపతి నుంచి నాయుడు